నమస్కారం. డి న్యూస్‌కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్‌లో ముఖ్యాంశాలు. నగరంలో 6,116 శంకులతో ఏర్పాటు చేసిన 35 అడుగుల శంకు విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల కుటుంబ సభ్యులు. నగరంలో పలు చోట్ల వినాయక చవితి వేడుకలు. ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య సర్వేరెడ్డిపాలెం సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటమే తమ పనితీరుకు నిదర్శనమన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బార్ లైసెన్సుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి. వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని పలు ఆకృతులతో ఏర్పాటు చేసి పూజలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా దక్షిణం బజార్లోని వినాయక బాలభక్త సమాజం వారు ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తుంటారు. గతంలో కూడా కొబ్బరికాయలు, కలశాలతో వినాయకుడి భారీ విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేశారు. ఈ సంవత్సరం 6,116 శంఖాలతో 35 అడుగుల వినాయకుడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి శంకు గణపతిగా నామకరణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శంకు గణనాథుని విగ్రహాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ మండపానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు దక్షిణం బజార్ విఘ్నేశ్వర బాలభక్త సమాజం నిర్వాహకులు పచ్చిపులుసు రాము, వాయుగండ్ల బాలకృష్ణ, పెంట్యాల జనార్దన్, కె రమేష్, వంశీ, అయ్యప్ప తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. మన వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక డిఫరెంట్గా చేయడం జరుగుతూ ఉంటుంది. మన టౌన్లోనే ఒక ప్రత్యేకత ఈ బజార్. దాంట్లో పోయినసారి మట్టితోటి పెద్ద విగ్రహాన్ని అలవాటు చేశారు. కూలింగ్ బాటిల్స్ తోటి ఒకసారి చేశారు, కొబ్బరికాయలతో ఒకసారి చేశారు. దగ్గర దగ్గర 33 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉండే కమిటీ సభ్యులందరూ కూడా దీనిలో భాగస్వామై యువతంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు షెడ్యూల్తో దగ్గర దగ్గర 6,116 షెడ్యూల్తో మన రామేశ్వరం నుంచి తీసుకొచ్చి వాళ్ళే ఇక్కడ ప్రిపేర్ చేసి ఎంతో చక్కగా ఈ విగ్రహం చేసిన కమిటీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఏదో విధంగా చేయాలనేది ఒక ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉంటే మన యూత్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంతమంది ప్రజలు కూడా ఇక్కడికి రావడానికి, చూడటానికి ఈరోజు మా పిల్లలు కూడా ఇంజనీరింగ్ డైరెక్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తుంటే మేము కూడా ఈ శక్తులు చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి ఏదో ఒక
అట్రాక్షన్ తోటి చేసి వినాయకుడిని ఈరోజు ఒక మంచి కార్యక్రమాలు చేశారు. వారికి మనస్ఫూర్తిగా ఇది పర్యావరణం కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మన ప్రస్తుతం కూడా మన మట్టితో వినాయకుడు పెట్టుకోవాలని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చాం. అదేవిధంగా ప్లాస్టర్ ప్యారిస్ చేయడం వల్ల కాలుష్యం ఇబ్బంది అవుతుంది. దానివల్ల మనకే ఈరోజు జబ్బులు కానీ హెల్త్ కానీ కండిషన్స్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి అందరూ కూడా మట్టి వినాయకుడిని వాడాలని చెప్పేసి మేము నిన్న సాయంత్రం కూడా 200 బొమ్మలు కూడా ఆ 4 ప్లేసెస్లో ట్రస్ట్ ద్వారా కూడా నిర్వహించాము. అదేవిధంగా మన గాంధీ రోడ్లో కూడా మన వాళ్ళంతా కూడా 200 బొమ్మలు వాళ్ళు కూడా ఇచ్చారు. ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని సర్వేరెడ్డి పాలెం సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. వీరితో పాటు డైరెక్టర్లుగా మక్కెన శ్రీనివాసరావు, గుంటుబోయిన కృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని గ్రామ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన డాక్టర్ కామెపల్లి సీతారామయ్యను టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు, కొనిజేటి సొసైటీ అధ్యక్షుడు రామ కామయ్య, టీడీపీ నాయకులు వలేటి తిరుపతి స్వామి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ సీఈఓ ప్రకాష్, ఏజీఎం వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వెంగముక్కలపాలెం వద్ద టీడీపీ నాయకులు చుండి శ్యామ్ ఘన స్వాగతం పలికి వినాయకుడి విగ్రహం వద్ద పూజలు జరిపించారు. మూడింటికి వెళ్ళి అందువల్ల నేను మీకు ఆగిపోయిన మెంబర్షిప్ సహకార ఉద్యమంలో భాగస్వామినైన నేను నీతి నిజాయితీ పరోపకారం సహకార విలువలతో నాకు అప్పగించిన సంఘ నిర్వహణ విధులను అంకిత భావంతో బాధ్యతగా నిర్వర్తిస్తానని సహకారోద్యమమును బలపరచుటకు నా శాయశక్తుల ప్రమాణం చేయుచున్నాను. వర్ధిల్లాలి. అంత ముందర లైసెన్స్ ఉన్నా ఇక్కడ ఫెర్టిలైజర్స్ బిజినెస్ జరగటం లేదని చెప్తే మనం ఫర్టిలైజర్స్ బిజినెస్ చేద్దామన్న ఉద్దేశంతో ఇమీడియట్గా రెజల్యూషన్ పాస్ చేసి ఈ సందర్భంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఇమీడియట్లీగా మనం ఫెర్టిలైజర్స్ వ్యాపారం మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాను. అట్లనే అంటే బ్యాంకు మీరు ఇక్కడ ఎవరన్నా పెట్టి అకౌంట్స్ ఓపెన్ చేయించుకొని చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టాం. మన సీఈఓ గారికి అక్కడే
ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫెలిసిటేషన్ సెంటర్ అని చెప్పి పెట్టి చేయొచ్చు అని చెప్పని అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా మనం ముందుకెళ్దాం. మన బ్రాంచ్ బలంగా ఉంటుంది. మన బ్రాంచ్ బలంగా ఉంటేనే మన డిసిసిబి బ్రాంచ్ బలంగా ఉంటుంది. మన సొసైటీలో లోన్స్ ఇవ్వడానికి ఈసారి మనం మన రైతుకి గరిష్టంగా 30 లక్షలు ఇద్దామన్న ఉద్దేశంతో మొన్న ఈ మధ్య మేము ఒక బోర్డు మీటింగ్లో పాస్ చేసుకొని 30 లక్షలు, అంటే అంతకుముందు 20 లక్షలే ఉంది, ఓ 10 లక్షలు మనం పెంచాం. గత 10 రోజుల క్రితమే బోర్డు మీటింగ్లో పెట్టుకొని దాన్ని పాస్ చేయడం జరిగింది. సో 30 లక్షల దాకా గరిష్టంగా మనం ఒక రైతుకి ఇవ్వగలుగుతాం. ఈ సభ్యులందరినీ ఒకసారి మళ్ళీ చూసుకొని అందరినీ మనం మెంబర్షిప్ డ్రైవ్ చేసుకొని సభ్యుల్ని పెంచుకొని ప్రతి ఒక్కరికి రైతులకి సహకరించాలని కోరుకుంటా ఉన్నా. ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆయన సీన్తో ఒక మాట అనగానే ఎమ్మడే ఒప్పుకున్నందుకు, అట్లాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు డిసిసిబి చైర్మన్గా, మొత్తం వృత్తిరీత్యా డాక్టర్నైనా రాజకీయంగా అయితే ఎప్పుడూ లేదు. అంత ముందర మా నాన్నగారు ఈ నియోజకవర్గంలో నించున్నారు 89లో. అప్పుడు 89 ఎలక్షన్స్ నించోవడం వలన ఆయన ద్వారా రాజకీయంగా కొంత సర్వీస్ చేస్తూ వస్తున్నాం మన పార్టీకి. ఆ కృతజ్ఞతతోటి మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, అట్లానే మన పవన్ కళ్యాణ్ గారు, అట్లానే మన లోకేష్ గారు, అట్లానే మన ప్రధానమంత్రి గారి బీజేపీ తరఫున నన్ను ఇక్కడ డిసిసిబి చైర్మన్గా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు నాకు ఈ సొసైటీ ద్వారా చైర్మన్ పదవి ఇచ్చి, అట్లానే డిసిసిబి చైర్మన్గా నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీద ఉన్న గుడ్ పాజిటివిటీ తీసుకొచ్చి తద్వారా మనం బిజినెస్ని పెంచాలన్న ఉద్దేశంతో సాయశక్తిలా ప్రయత్నం చేస్తాం. దానికి మీరందరి సహకారం కావాలా. ఎక్కడన్నా మన బ్యాంక్ గురించి ఎవరన్నా మాట్లాడుతుంటే పాజిటివ్గా చెప్పండి. బ్యాంక్ గురించి డిపాజిట్స్ చేయించండి. డెఫినెట్గా బ్యాంక్ బ్రహ్మాండంగా ఉంది, అనుకున్న దాని మీద ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం నేను ఆప్కాబ్, అంటే మన బ్యాంకు పైనుండే బ్యాంకు ఆప్కాబ్ బ్యాంక్ నుంచి మన బ్యాంకులకి ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆప్కాబ్ బ్యాంక్ వాళ్ళు మనకి అవార్డు కూడా ఇచ్చారు ప్రకాశం డిసిసిబికి. 3,500 కోట్లు బిజినెస్ చేస్తుంది. ఎన్నికయ్యి మన సొసైటీకి మనం డాక్టర్ తామేపల్లి సీతారామయ్య గారిని ఎన్నిక చేసుకోవడం మన సొసైటీ అదృష్టంగా, మన 7-8 విలేజ్ల ప్రజల గర్వంగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే జిల్లా చైర్మన్ మనకి వస్తుందంటే అన్ని రకాలుగా ఏ పథకాలు ఉన్నా కూడా, లోన్స్ కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే అన్నీ ముందుగా ప్రయారిటీ మన గ్రామాలకి, మన సొసైటీకి. చైర్మన్ గారు మరియు కొంజేడు సొసైటీ ప్రెసిడెంట్ మన కామయ్య బాబు గారికి, మక్కిన్సీను, తిరుపస్వామి మరియు బ్యాంక్ అధికారులందరికీ పేరు పేరున, ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో మనం మరలా రేపు ఎప్పుడైనా సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు మనం అత్యధిక మెజార్టీ తోటి మరలా సీతారామయ్య గారు సార్ని గెలిపించుకొని మరలా డిసిసి ప్రెసిడెంట్గా మళ్ళీ మనం చూడాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మాకు రైతువారీగా అందరూ రైతువారీ కుటుంబాలే ఇక్కడ టౌన్కు దగ్గరగా ఉన్నప్పటికి కూడా, అలాగే ఎరువులు కానీ ఇంకేదన్నా కానీ మీరు మన పరిధిలో అయ్యే అంతవరకు ఆర్థికంగా మీరు మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం నారాయణ నమః అపిలాయ నమః ఓం చామరీకర ప్రభువే శాంతాయ నమః శ్రీ మహాగణపతాయ పుణ్యశ్లోకాయ మంగళ ప్రతిష్ఠతే ఆయురారోగ్యం హరైశ్వర్య ప్రవేతైరస్యాగ్నిస్య రాష్ట్రం सिद्धे बुद्धि समेत और सिद्धि महागणांतरणार्के
స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి బలసిద్ధిరస్తు వరసిద్ధి మహాగణపతిదేవత సంపూర్ణ అనుగ్రహం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, స్వాహ ఓం ఉపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఉదానాయ స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం మహారాత్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళా నేత్రానందయో ఆనందకర్పూర నీరాజనందర్శయామి. అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభవం విభజంతి స్కందాహారమజన కవిః ధైర్యకూర్ధమదస్యాయీరసోయదమజ్జస్తాదుజ్జుల్లేఖే వభాస్వర నివారసబ్రహ్మ శివస్స హరిశ్చేంద్ర సోక్షర నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి పురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అనేన మహోత్సవేన భగవాన్ సర్వాత్మకం దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. నిత్యోత్సవో భవతు, అక్షోత్సవినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వత్ర శుద్ధే బుద్ధి సమేత వరసిద్ధి మహాగణపతిదేవత తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం చమో దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భూత్వా కృతార్పణమస్తు. విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించి 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుండటం మా పని తీరుకు నిదర్శనమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 2.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఒంగోలు వచ్చిన ఆయన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. మెగా డిఎస్సిలో ఎక్కడా ఎలాంటి రిమార్కులు లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు దక్కుతుందని అన్నారు. ఇవాళ వర్షాలు మనం ఆశించిన దానికంటే ఎక్కువగా పడ్డాయని, వచ్చిన ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా చేస్తున్నామని, రిజర్వాయర్లు అన్నింటినీ నింపుతున్నామని, రాయలసీమకు కూడా నీటిని తీసుకెళ్తున్నామని అన్నారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో చేసిన వాళ్ళు అన్ని స్కాములు బయటకు వస్తాయని అన్నారు. తప్పులు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష పడక తప్పదని అన్నారు. బార్ లైసెన్సుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూ ఉంది. ఇవాళ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి అభినందనలు వస్తూ ఉన్నాయి. ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందని చెప్పి ఆడబిడ్డలు చెప్తా ఉన్నారు. ఇవాళ పెన్షన్లు కానీ దాదాపు 64 లక్షల మందికి 1వ తారీఖునే పెన్షన్లు అందిస్తున్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏమన్నంత 4,000 రూపాయలు చొప్పున 6,000 వికలాంగులకి, 15,000 రూపాయలు పూర్తిగా బెడ్కి పరిమితమైన వాళ్ళకి ఇవాళ అందిస్తూ ఉన్నాం. అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికోసం దగ్గర 1.5 కోటి గ్యాస్ సిలిండర్లు ఇప్పటివరకు అందించడం కూడా జరిగింది. అలాగే మరి తల్లికి వందనం కానీ 13,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చి 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇవాళ దాదాపు రైతాంగానికి 40 లక్షల పైన 48 లక్షల దగ్గర రైతాంగానికి ఇవాళ 7,000 రూపాయలు వేసాం. అలాగే మొన్ననే ఉచిత బస్సు ప్రయాణం. ఈ మెగా డిఎస్సి గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎక్కువ మంది టీచర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు. ఇవాళ 16,400 మందికి ఎక్కడా కూడా చిన్న డౌట్ కూడా రానివ్వకుండా పూర్తిగా మెరిట్ మీద నారా లోకేష్ గారు చేసినటువంటి విధానం ఇవాళ ప్రతి ఒక్క టీచర్ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ కాలంలో బనకచెర్ల, పోలవరం బనకచెర్ల కూడా కంప్లీట్ అయిపోతే
ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అందరూ చూశారు కదా, మేము ఎక్కడా కూడా రెడ్ బుక్ మేము చేసింది కాదు, ప్రజలు ఇచ్చింది. అది ప్రజలు వైసీపీ నాయకులతో పడినటువంటి బాధలను తెలియజేసుకుంటూ వాళ్ళు ఇచ్చినటువంటిది రెడ్ బుక్. ఇవాళ దాంతో సంబంధం లేకుండా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేశారో వాళ్ళ ఇవన్నీ కూడా ఇవాళ స్కామ్లు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళనే వాళ్ళు మేము చర్యలు తీసుకోవడం తప్ప ప్రత్యేకంగా ఎవరి మీద లేదు. పాపం పండే రోజు దగ్గరలోనే ఉంటుంది. పాపం పడినప్పుడు అది జరుగుతుంది. మేము చేయాల్సిన అవసరం లేదు. మేమేమైనా ఆయన పాపాలు చేయమన్నా, ఆ పాపాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ సొంత చెల్లి ఏ రకంగా మాట్లాడుతుందో చూసాం. మరి సొంత బాబాయిని ఏం జరిగిందో చూసాం. ఆ బాబాయ్ చెల్లెళ్ళే ఇవాళ సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తూ ఉంది. ఇవన్నీ ప్రజలకు తెలిసిందే. పాపం చేసిన వాళ్ళు, తప్పిదాలు చేసిన వాళ్ళు ఒకరోజు అటు ఇటు వచ్చాం, కానీ ఎప్పటికైనా సరే తప్పించుకోలేరు. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకోళ్ళు కాదు. ఎవరు తప్పు చేసిన వాళ్ళు అయినా సరే వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారన్నా సరే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. అలాగే బార్లు కూడా ఇవాళ, ఎందుకంటే చాలా మేము పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. షాప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాజ్ పర్ రూల్స్ మేము చేపిస్తూ ఉన్నాం. దాంట్లో ఇంకా డేట్ కూడా టైం ఉంది కాబట్టి రేపటిలోపు మ్యాక్సిమం అన్నీ కూడా ఫిల్ అవుతాయని చెప్పి భావిస్తాం. తమ నియోజకవర్గాల్లోని రెవెన్యూ పరమైన సమస్యలు సత్వరం పరిష్కరించాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణను కలిసి కోరారు. కలెక్టరేట్లోని జేసీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇంటి నివేశన స్థలాల సమస్యలతో పాటు భూ సంబంధిత సమస్యలు క్షేత్రస్థాయిలో త్వరితగతిన పరిష్కారం చేసేలా సిబ్బందిని ఆదేశించి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు. అద్దంకి మండలం జార్లపాలెంలో ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ₹1 నిర్మించనున్న జార్లపాలెం చెరువు కుమ్మపాలెం తారు రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. 20 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసుల కాలనీ వరకు 30 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. 15 నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో కూటమి ప్రభుత్వం చూపించిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సితో పోస్టులు భర్తీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా చూడమ్మా. గణపతి ఇప్పుడు అద్దంకి మండలంలో దాదాపు ఒక 8 మందికి వచ్చింది. 35 మందికి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు దాకా దాదాపు ఈ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లో చెక్కుల రూపంలో మనం 1027 మందికి సహాయం చేసాం. అమౌంట్ చాలా ఉంది, ఇప్పుడు ఎందుకు చెప్పను. ఎల్ఓసి వచ్చేసరికి 132 మందికి దాదాపు చేసాం. మొత్తం 1159 మందికి మన ముఖ్యమంత్రి సహాయ నిధి చేశాం. ఇంకొక 500 రావాల్సి ఉంది. ఇప్పుడు 130 వస్తే నిన్న కొన్ని మండలాలు ఇచ్చాం, ఇప్పుడు ఇచ్చాం. రేపు ఎల్లుండిలో పొంగులూరు, కొలుసుపల్లి మండలం కూడా ఇచ్చేస్తాం. ఇక కూడా మళ్ళీ ఇంకో 250 మంది పెట్టాము. అవి కూడా ఒక 200-220 మందికి సోమవారం నుంచి మళ్ళీ వస్తాయి. ఒక 10 రోజులు అటు ఇటుగా ఎన్ఆ రామకృష్ణ మనం 10 నెలలు అయింది పెట్టని, తప్పకుండా ఎవరు భయపడాల్సిన అవసరం మొత్తం వచ్చేస్తాయి. కాకపోతే ముందు వెనకగా వస్తున్నాయి. ఈ బండిల్స్ నుంచి 10 తీయటం అటు తీయటం వల్ల కొంతమంది ఫస్ట్ ఇచ్చిన వెనకబడి
ఆ వెనకబడిని 10 నెలలు దాటి ఇచ్చుంటే ఒకసారి పేర్లు ఇవ్వండి, మళ్ళీ ఒకసారి చెక్ చేయించాక మిస్ కాకుండా మొత్తం ఇస్తాం. తప్పకుండా దాదాపు చాలా ఖర్చు పెట్టి చాలా ఇచ్చాం మనం. దాదాపు 1159 మందికి ఇప్పుడు దాకా ముఖ్యమైన సాయం అనేది చేసి పెట్టాం. ఇంకా కూడా ఉన్నాయన్నీ కూడా ఏది కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా తప్పకుండా చేస్తాం. ఓకేనా? అందరూ కూడా ఒకసారి పేరు నమస్కారం తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటాను. జిల్లాలో మెగా డిఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలు సమీపంలోని వెంగముక్కలపాలెం రోడ్లో గల శ్రీ సరస్వతి జూనియర్ కాలేజీలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. జిల్లాకు సంబంధించి 629 పోస్టులకు గాను 568 మందితో మెరిట్ లిస్టు ప్రకటించడం జరిగింది. సర్టిఫికెట్లు పరిశీలనకు కేంద్రానికి చేరుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 12 టీములు ఏర్పాటు చేశారు. ఒక్కో టీముకు 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. ప్రతి టీములో మండల విద్యాశాఖ అధికారి, గెజిటెడ్ హెడ్ మాస్టర్, డిప్యూటీ తహసీల్దార్ను నియమించారు. సర్టిఫికెట్ల పరిశీలనను స్పెషల్ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి పరిశీలించగా, జిల్లా అబ్జర్వర్గా ఏపీ మోడల్ స్కూల్ కమిషనర్ తహేరా సుల్తానాను విద్యాశాఖ నియమించింది. డిఈఓ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ మెగా డిఎస్సి 2024 సంబంధించిన తుది జాబితా 568 పేర్లు. వాస్తవానికి మనకి పోస్టులు నెంబర్ ఆఫ్ పోస్ట్స్ 629, మనకి మెరిట్ లిస్టు 568 మందికి ప్రభుత్వం మనకు పంపించడం జరిగింది. ఆ మేరకు ఈ సరస్వతి కాలేజ్ ప్రాంగణంలో ఒంగోలు టౌన్లో మనము ఈ కార్యక్రమాన్ని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 12 టీంలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీంలో కూడా ఒక ఎంఈఓ గారు, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టరు, ఒక డిటి గారు పెట్టడం జరిగింది. అట్లాగే కంప్యూటరు, ఇంటర్నెట్, మిగతా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ రూము, తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే విచారణకు సంబంధించి హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. సో ఒక్కొక్క టీంకి 50 మందికి ఎలకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి టీంలో కూడా దాదాపు 10 వరకు చేసి కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా ఎటువంటి సందేహాలు ఏమైనా ఉన్నా సరే సందేహాల నివృత్తికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ప్రక్రియ సజావుగా ఎటువంటి ఇది లేకుండా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేయడం జరిగింది. ఈ క్యాండిడేట్స్కి కావాల్సినటువంటి క్లారిటీ మనం ఇక్కడ కంటిన్యూస్గా చెప్తూ ఉన్నాము. వెరిఫికేషన్ సెంటర్ నుంచి స్పెషల్ కియోస్క్ ఒకటి పెట్టడం జరిగింది, హెల్ప్ డెస్క్ లైక్, అందరి సందేహాలు నివృత్తి చేయడానికి. అండ్ లోపల ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లోడ్ చేసే విషయంలో కూడా అన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పి లోపలికి పంపించడం జరుగుతుంది. అండ్ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ని కూడా 3 మెంబర్స్ని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎంఈఓ, ఒక హెడ్ మాస్టర్ అండ్ ఒక డిటి సైడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనము హెడ్ ఆఫీస్కి మాట్లాడి అందరి సందేహాలు నివృత్తి చేసి, ఎవరు ప్యానిక్ అవ్వకోకుండా ముందుగా క్యాండిడేట్ ఎట్టి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వకోకుండా మన సైడ్ నుంచి కావాల్సిన హెల్ప్ అంతా కూడా చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సజావుగా జరిగేలాగా, ఇన్ టైంలో మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూస్తాం. ఈ విధానము 3 మెంబర్ కమిటీలో ఒకళ్ళకి వస్తుంది, దాని ప్రకారం వాళ్ళు అప్లోడ్ చేస్తారు. And there is no any gap for getting OTP also. If the net and Wi-Fi is very clear, we are getting in within no time. ఇప్పుడు వరకు అయితే మనకు అలాంటివి ఏమీ ఐడెంటిఫై కాలేదండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో విల్ ఎస్కలేట్ ది ఇష్యూ టు ద హైయర్ అథారిటీ.
ఇప్పటి వరకు నిరుద్యోగులుగా ఉన్న తాము మరికొన్ని రోజుల్లో ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పేందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవితంపై ఆశ లేని తరుణంలో మెగా డిఎస్సి ప్రకటించి తమ బతుకుల్లో వెలుగులు ప్రసాదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. తాము జీవితాంతం వారికి రుణపడి ఉంటామని అభ్యర్థులు ఆనంద భాష్పాలతో చెప్పడం గమనార్హం. సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే టెట్ పడింది, టెట్ రాశాను. దాని తర్వాత ఇంకా 6 years డిఎస్సి కోసం చాలా వెయిట్ చేశాము. ఎప్పుడు నోటిఫికేషన్ రాలేదు. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇచ్చినా అది క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు చాలా టెన్షన్ పడ్డాము. ఈ సంవత్సరం వచ్చిన తర్వాత వితిన్ 1 yearలో కంప్లీట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ ఇన్ని సంవత్సరాలు ఒక ఆడపిల్ల అయినా సరే ఉంచి సపోర్ట్ చేసి ఎక్కడికి వెళ్తానన్నా సరే పంపించి కోచింగ్కి కానీ హాస్టల్లో ఉండడానికి కానీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్ల మా కోచింగ్ సెంటర్ కనిగిరిలో నేను కోచింగ్ తీసుకున్నాను. దానివల్ల పోస్టులు కూడా తక్కువ ఉన్నా సరే, అంటే మా వరకు నేను ఎస్జిటికి తక్కువ ఉన్నా సరే ఫైట్ చేయడం వల్ల వచ్చింది అనుకుంటున్నాను. మెగా డిఎస్సిలో ఎస్ఏ బయాలజీలోను ఎస్జిటిలోను రెండింటిలోనూ మెరిట్లోనే ఉన్నాను. మన గవర్నమెంట్ మెగా డిఎస్సి అని చెప్పారు కదా, వాళ్ళు అన్నట్లుగానే పోస్టులు త్వరగానే ఇస్తున్నారండి. ఇక్కడ వెరిఫికేషన్ కూడా మాకు మంచిగా అరేంజ్మెంట్స్ చేశారు. చాలా మంచిగా ఉంది. నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేశానండి. 1.5 year 2 years కోచింగ్ తీసుకున్నాను. బాగుంది. మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా ఇస్తారండి. ప్రిపేర్ అవ్వండి అందరూ. నేను ఎలాంటి కసరత్తు లేదు సార్. నేను ముందు నుంచే కొంచెం మెరిట్లోనే ఉండేదాన్ని. ఖచ్చితంగా కన్ఫామ్గా నేను చదవగలను అని కాన్ఫిడెంట్తోనే చదివాను. పైగా మెగా డిఎస్సి అన్నారు కదా, పోస్టులు మంచిగా ఇస్తారు కదా అనేసి కాన్ఫిడెంట్తోనే ప్రిపేర్ అయ్యాను. అన్నట్లుగానే పోస్టులు బాగా ఇచ్చారు. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. మా నాన్న అయితే నేను టీచర్ అవ్వాలి అనుకునేవారు. ఇప్పుడు మా నాన్న కోరిక కూడా నెరవేర్చాను సార్. అందుకు చాలా హ్యాపీ. అయితే 2018లో ఎస్ఏ ఇంగ్లీష్ పోస్టులు లేవు. ఇప్పుడు 2025లో పోస్టులు భారీ సంఖ్యలో వదిలాడు. ప్రభుత్వానికి మొదగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నాకు 88.03 మార్క్స్తో మన జిల్లాలో 4th place నిలబడ్డానండి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జాబితా అన్న కొద్దిగా మా తలరాత మారుద్దని నేను చాలా సంతోషంగా ఉన్నానండి. కన్ఫామ్గా అండి. దీనికి ప్రత్యేకంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అండ్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాండి. అందరూ మా డిఎస్పీ ఆస్పిరెంట్స్ తరఫున డిఎస్సి రాశానండి. కానీ గత ప్రకాశం జిల్లాలో ఎస్ఏ ఇంగ్లీష్ లేదండి. అందువల్ల మేము సోషల్ స్టడీస్ రాశాను, కానీ మిస్ అయిపోయింది. బట్ ఈ డిఎస్సిలో నా మదర్ సబ్జెక్ట్ అయినటువంటి ఇంగ్లీష్ మాత్రం కొట్టగలిగామండి. అదే కొద్దిగా హ్యాపీ. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు బస్టాండ్లోని విఘ్నేశ్వర గుడి భక్త బృందం ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడికి పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని భక్తులందరూ పాల్గొనాలని కోరారు. దేవస్థానం వద్ద విగ్రహం ఏర్పాటు చేయడంతో 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. వినాయకుడి వేషధారణతో హనుమంతరావు భక్తులను అలరించారు. నెల్లూరు బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న బావాజీ మఠం వద్ద వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఈరోజు ఆ దేవాలయం యొక్క భక్త సేవా సమాజం అంతా కూడా స్వామివారి ముందర మహామండపాన్ని ఏర్పరిచి స్వామివారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరములుగా ఈ దేవాలయం వద్ద ఉండేటువంటి కుర్రవాళ్ళందరూ కూడా స్వామివారి మీద విశేషమైనటువంటి భక్తిభావంతో మేము కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని స్వామివారికి పూజలు చేయాలనే సంకల్పముతోటి ఆలయ ధర్మకర్తల యొక్క ఆజ్ఞ తీసుకొని అలానే స్వామివారి యొక్క ఆశీర్వాదంతో గత 2 సంవత్సరాలుగా కూడా విశేషంగా స్వామివారిని పూజా కార్యక్రమాలు చేస్తూ అలానే సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఆ విధంగానే స్వామివారి మండపం వద్ద కళాకారుల్ని గౌరవిస్తూ వారికి తగిన ఉపాధి కల్పనగా కూడా విఘ్నేశ్వర వేషాలు విశేషమైన వేషాలను కూడా ఏర్పాటు చేసుకొని విశేషంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉన్నది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భారాలను మోపేందుకు సిద్ధమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి అన్నారు. విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద అమరవీరులకు వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై విద్యుత్ భారాలు మోపితే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సమయంలో హైదరాబాద్లోని బషీరాబాద్ వద్ద పోలీసుల చేత కాల్పులు జరిపించని విషయాన్ని మర్చిపోలేదని రమాదేవి అన్నారు. రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు పోలీసు చేతుల్లో మరణించారన్నారు. విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో ప్రజలందరినీ ఐక్యం చేసి మరో విద్యుత్ పోరాటానికి ప్రజలను సిద్ధం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఈశ్వరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ప్రజా సంఘాల డివిఎన్ స్వామి, లలితాకుమారి, రాజశేఖర్, వామపక్ష ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాణాలర్పించిన మీకు మా విప్లవ జోహార్లు. జోహార్ కామ్రేడ్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ బాలస్వామి. సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. బషీర్బాగ్కి తరలి వెళ్ళినటువంటి జనం 25,000 మంది కానీ పోరాడారు, నిలబడ్డారు. పోలీసు కాల్పులకి గుండెనిచ్చారు. ముగ్గురు అమరవీరులయ్యారు. వేలాది మంది ఆనాడు లాఠీ దెబ్బలకి, ఫైరింగ్కి గురయ్యారు. కానీ ఏం జరిగింది? ఫలితం ఏమిటి? ఆనాటి పోరాట ఫలితంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, విద్యుత్ సంస్కరణని 20 సంవత్సరాల పాటు వాయిదా వేయగలిగినటువంటి ఒక వీరోచిత పోరాటం. అందువల్లే ఈ రోజు ప్రజలు సంసిద్ధపరిచేదానికి ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో, ప్రధాన అధికార పక్షం, ప్రతిపక్షం ఏవైతే ఉన్నాయో, ఇవి రెండూ కూడా ప్రజల కళ్ళకి గంతలు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రజలకి వాస్తవాల్ని వివరించడానికి సిద్ధంగా లేవు. కానీ ఆ పత్రికల్లో పనిచేసిన వాళ్ళు, ఆ రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా సాధారణ ప్రజలు, పేద ప్రజల మిత్రులారా. 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆదానితో ఒప్పందం చేసుకున్నాడు, లంచం తీసుకున్నాడని చెప్పి పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, మీరేమైనా కూడా తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ లో మీరు అక్కడ కోడిగుడ్డు పైన ఈకలు పీకుతా ఉన్నారా? మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి కాదా? కేంద్రంలో మీ డబుల్ ఇంజన్ సర్కార్ లేదా? మరి మీరు ఎందుకు నోరు మూసుకోనున్నారు? మీరు ఎందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయలేదంటే, దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన మీరు దొంగతనం చేశారు, వారు దొంగతనం చేశారు. మిమ్మల్ని ఇద్దరిని ఆడిచ్చేటువంటి ఆదాని అమెరికాలో కూడా దొంగతనం చేశారని ఎఫ్ఐఆర్ బుక్ అయితే మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే లోపల వేయి, నీకు దమ్ముంటే మేము అడుగుతా ఉన్నాం. ఒంగోలు అంజీ రోడ్లోని ఏకేవికే కళాశాలలో వినాయక చవితి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని గణనాథుడికి పూజలు జరిపించారు. అర్చక స్వాములు కోట భార్గవ్ వినాయక పూజ జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పల్లపు చెంచురామయ్య, కార్యవర్గ సభ్యులు సింగోతు ఏడుకొండలు, కాళే మస్తాన్రావు, కళాశాల ప్రిన్సిపాల్స్ రామిరెడ్డి, ఎం అనిల్ రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ప్రియాయ నమః, ఓం భక్త జీవితాయ నమః, ఓం జనమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారకాయ నమః, కరవీపత్రం పూజయామి, ఓం భిన్నదంతాయ నమః, విక్రాంతపత్రం పూజయామి, బాలచంద్రాయ నమః, మరువకపత్రం పూజయామి, ఓం హేరంబాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతరాయ నమః, ఓం జిముగాయ నమః, ఓం ప్రముఖాయ నమః, దీపాయ నమః, ఓం అశ్వగ్రీవాయ నమః, ఓం మంగళస్థ, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విఘ్ననేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణ్యే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలవతీర్థాయ నమః, ఓం బాబాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పుష్ణే నమః నమః, ఓం మంత్రకృతే నమః, ఓం శామీకరప్రభాయ నమః.
చేమకుర్తిలో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవస్థానం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేవస్థాన పాలకవర్గ అధ్యక్షుడిగా చలువాది పవన్ కుమార్, డైరెక్టర్గా ఏల్చూరి కొండలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తదుపరి దేవస్థాన అధికారులు నూతన పాలకవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకోవడం అని చెప్పి అనుకుంటే రెన్యువేషన్ చేసుకుని సరిపోతుంది. కానీ మన ఈ ముందు కట్టిన ఈ షాపు సముదాయం వల్ల గుడికి మామూలు డౌన్ అయింది. అది ముందు పక్క ఉత్తర పక్క ఎత్తయిందని చెప్పని మన ఎమ్మెల్యే గారి ద్వారా అవసరమైనటువంటి మరి శాంక్షన్ కావాలని కూడా చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ కమిటీ వాళ్ళ ముందు మీరు కూర్చొని మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా బదిలీ గారంటే పెద్దలు ఈ గుడి గురించి ఇంకా చాలా తెలిసిన ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడి మీరు ఒక అవగాహనకు వస్తే ఎమ్మెల్యే గారి పరంగా ప్రభుత్వ పరంగా ఏం చేయాలో కూడా మేమందరం కూడా మీకు మద్దతు కూడా చెప్పి తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఈ గుడిని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ కమిటీ అద్దంకి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిఐటియు వామపక్షాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి స్మార్ట్ మీటర్లు బిగించి వినియోగదారులపై అధిక భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలని, లేని ఎడల ఉద్యమ కార్యాచరణ చేపడతామని అన్నారు. సిఐటియు నాయకులు తిరుపతి రెడ్డి, శామ్యూల్, ఆదాం, ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపునిచ్చి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిరంకుశంగా ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వామపక్ష పార్టీలు రైతుల పైన విఘ్నాచరాయుతంగా లాఠీ చార్జీలు చేసి కాల్పులకి గురి చేయటం వల్ల ఆ కాల్పుల్లో ముగ్గురు ఉద్యమకారులు అమరులైనారు. వారి అమరుల త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సంస్కరణల పేరుతోటి స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి ఈరోజు పేదల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని పట్టుకొట్టే విధంగా ఈరోజు విద్యుత్ భారాలు వేసేటువంటి విధానం గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వామపక్ష పార్టీలు పిలుపునిచ్చినాయి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో 6116 శంకులతో ఏర్పాటు చేసిన 35 అడుగుల శంకు విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దామచర్ల కుటుంబ సభ్యులు. నగరంలో పలు చోట్ల వినాయక చవితి వేడుకలు. ప్రకాశం జిల్లా సహకార బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. సర్వేరెడ్డిపాలెం సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం. 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయటమే తమ పనితీరుకు నిదర్శనమన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బార్ లైసెన్సుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.